మేడం కొరియర్ వచ్చింది మేడం, కొరియర్. మేడం మీ కొరియర్ వచ్చింది. అవునా, ఇది నాదేనా? నేనేం ఆర్డర్ పెట్టలేదే. మేడం ఇది అమెరికా నుండి వచ్చింది. ఇది రాఖీ బాక్స్ లాగా ఉంది. ఈరోజు రాఖీ ఫెస్టివల్ కదా, అర్జెంట్ ఉందని తీసుకొచ్చాను వెంటనే. హో అవునా, రాఖీనా? మా ఆడపడుచు పంపించినట్టుంది US నుంచి. ఇంటికి వచ్చి కట్టిస్తే అయిపో కదా అమ్మే, అంత బిజీగా ఉందేమో. సర్లే బాబు ఇటివ్వు. క్రాంతి, ఈసారి మీ చెల్లి రాఖీ కట్టినందుకు నువ్వు ఏం పెడుతున్నావు? ఉందిలే ఒకటి. క్రాంతి, ఇంకా నువ్వు రాఖీ కట్టించుకోలేదా? లేదు మేడం, చెల్లి వాళ్ళు ఇంట్లో పూజ చేసుకుంటున్నారు. ఆ లోపు మీకు కొరియర్ ఇద్దామని వచ్చాను. రాఖీ ఫెస్టివల్ కదా మేడం, చాలా కొరియర్స్ వస్తున్నాయి. అన్ని రాఖీనే. డెలివరీ బాయ్స్ పెట్టినా సరిపోవట్లే. ఆఖరికి నేను రావాల్సిన పని అవుతుంది. అవును, కానీ మేడం మీరు ఇంకా పుట్టింటికి వెళ్ళలేదా? ఏంటి మేడం వాళ్ళు సైలెంట్గా ఉన్నారు? నేనేమైనా తప్పుగా అన్నానా? లేదు క్రాంతి, నువ్వు కరెక్ట్గానే అన్నావు. కానీ నాకు ఆ అదృష్టం లేదు కదా. నాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు క్రాంతి. నాకు నీలాగే ఒక మంచి తమ్ముడు ఉంటే బాగుండు. అలా ఎలా అనుకుంటారు అక్క? చూడబుట్టకపోయినా దేవుడిచ్చిన తమ్ముడిని అనుకోండి. అన్న తమ్ముళ్ళు ఉండాలంటే రక్త సంబంధమే ఉండాలి అక్క. నన్నే మీ తమ్ముడిని అనుకొని రాఖీ కట్టండి. నువ్వు ఎంత మంచివాడివి తమ్ముడు. నీలాంటి అర్థం చేసుకునే అన్నయ్య దొరకడం మీ చెల్లి ఎంతో అదృష్టవంతురాలు తమ్ముడు. సరే అక్క, మా చెల్లితోటి రాఖీ కట్టించుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మా చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చెల్లి మీద ఎంత ప్రేమో ఈ అబ్బాయికి. రాఖీలు రాఖీలు, రంగురంగుల రాఖీలు, రాఖీలు రాఖీలు. రాఖీలు రాఖీలు, రంగురంగుల రాఖీలు, రాఖీలు రాఖీలు, రాఖీలు రాఖీలు, రంగురంగుల రాఖీలు. ఇప్పుడే బయటికి వెళ్దాం అనుకున్నా, ఇప్పుడే రాఖీలు వచ్చాయి. ఎంతైనా అదృష్టం అంటే ఇలా ఉండాలే కావ్య. రాఖీలు రాఖీలు, రంగురంగుల రాఖీలు, అందమైన రాఖీలు. రాఖీలు రాఖీలు, రంగురంగుల రాఖీలు, అందమైన రాఖీలు. తమ్ముడు, రాఖీలు ఎంతకిస్తున్నావు? 50 రూపాయలు అక్క. తమ్ముడు నిన్ను ఎక్కడో చూసినట్టుందే. లేదక్క, నేను ఈ ఏరియాకి రావడం ఫస్ట్ టైం. లేదు లేదు తమ్ముడు, లేదు, నేను నిన్నెక్కడో చూశాను. నువ్వు అచ్చం మా చిన్నప్పుడు తప్పిపోయినా మా తమ్ముడిలానే ఉన్నావు అచ్చం. మా తమ్ముడు కూడా నీలాగే చాలా అందంగా ఉండేవాడు, సేమ్ నీలాగే ఉండేవాడు. ఓ అలాగా అక్క, అయితే మీకు ఇష్టం వచ్చిన రాఖీలు తీసుకోండి, నాకు డబ్బులు అవసరం లేదు. తమ్ముడు అక్క దగ్గర డబ్బులు తీసుకోడు కదా అక్క. అబ్బా, నువ్వు ఎంత మంచివాడవి తమ్ముడు. మా తమ్ముడు గనక తప్పిపోక ఉంటే సేమ్ నీలాగే ఉండేవాడేమో. సరే అక్క, నేను వెళ్ళి వస్తా. అలాగే తమ్ముడు, వెళ్ళిరా.
రక్షాబంధన్ రా అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్ నాన్న. థ్యాంక్ యూ చెల్లమ్మ. మా చిట్టి చెల్లమ్మ కూడా హ్యాపీ రక్షాబంధన్. చెల్లి, నీ చిట్టి చేతులతోటి నన్ను ఆశీర్వదించమ్మా. అలాగే అన్నయ్య, నీ మనసులోని కోరిక నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. నా రాఖీ కట్టడం అయిపోయింది. ఇక నా గిఫ్ట్ ఏది? చెల్లి, ఈసారి నీకు ఏ గిఫ్ట్ కొనలేదమ్మా. నన్ను క్షమించమ్మా. అన్నయ్య, నాకు కోపం తెప్పించకు. అమ్మ చూసావా, నాకు ఈసారి ఏ గిఫ్ట్ కొనలేదటనే. నాన్న చూసావా, నువ్వు కూడా. అన్నయ్య నాకు ఏం తేలేదట ఈసారి. హే కావ్య, అలా అనకూడదమ్మా. పో అమ్మా, నేను ఇక్కడ ఉండను. నువ్వు కూడా అన్నయ్యకే సపోర్ట్ చేస్తావు, నాకు తెలుసు. నేను ఇక్కడ నుంచి వెళ్తున్నా. చెల్లి. అన్నయ్య. అబ్బా, నాకు తెలుసురా అన్నయ్య, నువ్వు నా కోసం ఏదో ఒక గిఫ్ట్ తెస్తావని. లేకపోతే మా అన్నయ్యకి తెలీదా తన చెల్లి గురించి? రాఖీకి గిఫ్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తాను? అసలే నేను మొండిదాన్ని. అనుకున్నది తీరకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకు తెలుసురా అన్నయ్య నీ గురించి. నన్ను ఆట పట్టించాలనే మీరంతా ఇలా చేస్తున్నారు, నాకు తెలుసు కదా. వస్తున్నా, ఆగండి, మీ పని చెప్తాను. చెప్పన్నయ్య, పిలిచావు? అమ్మ, వెళ్ళి ఆ బాక్స్ తీసుకురాపోవే. చెల్లికి ఇవ్వకపోతే మనల్ని ఏడ్పించేటట్టు ఉంది. అవును రా, నువ్వు అన్నది నిజమే. వెళ్ళి తెస్తా నాకు. చెల్లమ్మ, ఈసారి రాఖీకి మీ అన్నయ్య ఏ గిఫ్ట్ తెచ్చాడో చూసుకో. వావ్ అన్నయ్య, వావ్ అన్నయ్య, సూపర్ రా నువ్వు. అస్సలు నేను అనుకోలేదు నువ్వు ఇలా సర్ప్రైజ్ చేస్తావని. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, మరి నువ్వు నా కోసం ఏం తెచ్చావు? ఇదిగో తల్లి డబ్బులు, నీకు ఇష్టమైనవన్నీ కొనుక్కో అమ్మా. నా చిట్టి తల్లి మళ్ళీ అడుగుతుందని ఇస్తున్నా. నాన్న, నువ్వు కూడానా? లేదమ్మా, నీకోసమే ఇస్తున్నా. సరేలే. అమ్మా కావ్య, ఈరోజు రాఖీ స్పెషల్కి మన యూట్యూబ్ ఛానల్లో ఏం స్పెషల్ చేయబోతున్నావు? నాన్న, ఈరోజు స్పెషల్ గులాబ్ జామ్. ఓ, అయితే సూపర్ రా.